ఒక సంగతి నేను విన్నాను. అరవింద్ అంకుల్ గారని గొప్ప దైవజనుడు ఉన్నాడు, కర్నూలులో ఉండేవాడు ఆయన. ఆ దైవజనుడు భక్త సింగ్ గారు దినాల్లో సేవ చేశాడు. కర్నూలులో ఆ దైవజనుడు భక్త సింగ్ గారు వచ్చినప్పుడు సంఘం అంతా వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళిందంట భక్త సింగ్ గారిని పంపించడానికి. ఆ సమయంలో సంఘంలో ఒక వ్యక్తి అరవింద్ గారి దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తూ గట్టిగా తిరుగుతూ గట్టిగా ఏం చేస్తున్నాడు, కోపం వచ్చి అరుస్తూ చాచి లంపకాయ కొట్టాడంట. ఎవరిని? అరవిందం గారు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయారు. అక్కడ భక్త సింగ్ గారు ఉన్నారు, దైవజనుడు ముందు కొట్టేసి వెళ్ళిపోయాడు. సరే ఎవరు ఏం మాట్లాడలేదు, ఈయన కూడా ఏం మాట్లాడలేదు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళాడు, బైబిల్ బ్యాగ్ తీసుకున్నాడు అరవిందం గారు. కొట్టిన ఆయన ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆయన తలుపు తీసాడు. తలుపు తీయగానే ఆ కొట్టిన ఆయనకి ఏమన్నా తెలుసా, ఇలా దండం పెట్టి, సహోదరుడా నీకు నేను ఏదో కష్టం కలిగించాను అనుకుంటా, నన్ను క్షమించు అన్నాడు. ఎవరినండి? కొట్టినోండి. వెంటనే ఆ కొట్టునోడు ఆ దైవజనుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ, అన్నా నన్ను క్షమించు అన్నాడు. ఇది క్రీస్తు కలిగిన మనసు. ఏ మనసు అమ్మ శాంతమ్మ? అమ్మ మార్తమ్మ గారు ఏ మనసు చెప్పాలి నాకు? ఎవరమ్మ ఏ మనసు? ఏ మేరమ్మ గారు ఏ మనసు? శాంతమ్మ నోరెత్తట్లేదు. ఏ మనసు చెప్పండి నాకు. ఇప్పుడు మీకుందా? చెప్పండి, మీకుందా?